కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరులో శంకర విలాస్ బ్రిడ్జి రైల్వే పోర్షన్ తొలగింపు పనులను పరిశీలించారు. రైల్వే పోర్షన్ తొలగించడానికి 17 మందితో మాట్లాడి అనుమతులు తీసుకొచ్చామని తెలిపారు. ఒక నెలలో రైల్వే పోర్షన్ తొలగిస్తామని 2027 నాటికి శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ప్రజలు అపోహలు నమ్మవద్దని కోరారు కేంద్ర మంత్రి పెమ్మసాని. पता नहीं क्या सर वो जब तक सबके नजर में नहीं आते हुआ तो क्यों बन रहा फोटो इमीडिएट कट स्पैन P3 मिडिल स्पैन रोज के मिनिमम टाइम 1.5 అవర్ కూడా అడిగాము మాక్సిమం ఒకసారి 1.5 అయిపోయిన వెంటనే మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ టైమింగ్ తీసుకోవాలి. ఈలోపు కటింగ్ ఫస్ట్ కటింగ్ చేసి మళ్ళీ టైమింగ్ కటింగ్ ఓకే ఇదంతా ఓల్ నైట్ టైం చేసుకోండి. నైట్ టైం ఉంటే ఫస్ట్ 3 స్కాన్ రెడీ చేస్తారు. అది లాస్ట్ ఇక్కడ వేసుకోవచ్చు కదా. ఎక్కడ ట్రైన్ దిగాలి అందుకని సరే నేను మీకు
రెడీయా? మా పాత్రికేయులందరికీ ధన్యవాదాలు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, మేము ఆయన చేసిన కష్టాన్ని చోరీ చేస్తున్నామని చెప్పి ల్యాండ్ రికార్డ్స్, సర్వేసు, రీసర్వే మీద మాట్లాడారు. అయితే ఆయన మాట్లాడిన దాంట్లో పూర్తిగా కంప్లీట్ పిక్చర్ ఇవ్వకుండా మాట్లాడారు. ఈ ల్యాండ్ సర్వే, రీసర్వే, పాస్ పుస్తకాలు వీటన్నిటికి సంబంధించి మేము వారి మీద అబాండాలు వేసామని చెప్పారు లాస్ట్ ఎలక్షన్ ముందు. ఇందులో క్లియర్గా తెలుసుకోవాలి ప్రజలు కూడా, అందుకనే చెప్తా ఉన్నాను. ఇందులో మొత్తం 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. మొదటి కాంపోనెంట్ వచ్చేటప్పటికి ల్యాండ్ సర్వే, రీసర్వే. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. వాళ్ళు సర్వే, రీసర్వే చేశారు. ఎందుకంటే మొట్టమొదటి సర్వే బ్రిటిష్ కాలంలో చేశారు. ఇప్పుడు వాటన్నిటిని మోడర్నైజ్ చేసి వన్ టైం డిజిటలైజ్ చేసి యాక్యురేట్గా చేయాలనేది చాలా విలేజెస్ సర్వే చేశారు. ఈ సర్వే చేసి డేటా అంతా కూడా సబ్మిట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్గా, అంటే మంచి పని చేస్తే గవర్నమెంట్ డబ్బులు ఇస్తూ ఉంది. అయితే 2-3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేసినా ఇన్సెంటివ్కి అప్లై చేయలేదు. ఇన్సెంటివ్కి ఎందుకు అప్లై చేయలేదంటే పూర్తిగా వర్క్ ఎండ్ టు ఎండ్ చేయలేదు. సర్వేలు చేశారు, రీసర్వే చేశారు, కానీ అందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి. రైతులకి సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ కొన్ని లక్షలు ఉన్నాయి. ఆ గ్రీవెన్సెస్ని అడ్రస్ చేయకుండా ఫైనలైజ్ చేయకపోవటం వల్ల వీళ్ళు అప్లై చేయలేకపోయారు, డబ్బులు తెచ్చుకోలేకపోయారు.